పట్ట పడైపోయిన ఒక పౌరు మళ్ళంట. ఏమండి ఎవరు శుభశెట్టి బావగారు దయచేయండి, బావగారు దయచేయండి. లోనికి వచ్చినాక ముసుగేసుకొని వస్తున్నారు, భయపడ్డారా? భయం ఎందుకు తప్ప బలిసినాడు భయం అనగా సిక్కినాడు సిక్కేనాడు. అబ్బాయి పండితుడే. ఇప్పుడే కొంచెం ప్యాక్ చేసి పెట్టా. బాబా వెళ్ళకండి బాబు. నాటు బొమ్మ ఏమన్నా పెట్టామైంది? అది చిన్నమ్మ చిత్ర కదా బాబు. ఏంది ఇలా వీలు కాక సీల్ తీయలేదు బాబు. ఆషాఢం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దాం అనుకున్నా. మంచులో చూసి మండలాంటి గంట ప్రారంభం చేయొచ్చు, ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పార్టీ పనికి మంత్రి గారు మండలాధికారి గారు వస్తారంటారా? ముగ్గురాలు నా తప్ప దండేసి దండ పెద్దల కింద దౌడు పడతారు. ఈ గది పెద్దమ్మకి చింతామణి కదా బాబు. వాసన చూస్తేనే వాడిపోవాలనిపిస్తుంది. వంగి లోపలికి చూడండి. ఏమి కిచెను, ఏమి బాతు, ఏమి పెట్టు, అన్ని కర్ర బరువులు గుర్తు బరువులు పెట్టించావే. అవే కాదు బాబు, సీలింగ్ ఫ్యాన్లు, కూలింగ్ మిషన్, ఏసీలు కూడా బిగించా. అవసరం లేదు. వచ్చిన మనిషికి వల్ల తెప్పినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే దానంతా అదే పని చేస్తుంది. అబ్బా ఎక్కడి ఫ్లాట్ స్మెల్. ఈ గదే ఉంది. ఈ గది నాదే బాబు. ఏది ఇలా పువ్వు పెట్టించావే? వెనక మధ్యలో సాగున్నప్పుడు నా గదిని ముద్దుగా రుద్ది శుద్ధి చేసుకొని వాడుకునేవాడు. ఇప్పుడు లేడా? ఆయన పోయిన తర్వాతే అర్థం లాంటి గది అడవిలో తయారైపోయి పని లేక పాడైపోయి వాడుకోలేక తప్ప నువ్వు అట్ట ఫీల్ అయితే నేను గంటకు తక్కువ అంతా నీకు బోర్డు నీకు నలుగురు కూలీలు పంపిస్తా కానీ బూతులు పెంచి పండగ నుంచి సొన్నం కొట్టించి సోగు చేయొచ్చు. బజ్జీలు అమ్ముకునే వాళ్ళకన్నా పనికొస్తుంది. అయింది పోయింది అల్లం సొంటైంది. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. నాకు నా గదికి సోకెందుకులే కానీ అన్ని బాగానే ఉన్నాయి కానీ ఎంతకి ఆ ఫోటో ఎవరిది? ఆ ఫోటో నాదే బాబు. నీ కుళ్ళుకు జతగ్గదే తప్ప నువ్వేదో కాలు పైకి ఎత్తుతున్నావు, వాడు ఒంగోని పెడుతున్నాడు. అది నల్లని ప్రేమ అనే నాటకంలో ఎండింగ్ సీన్. ఓ ఎండింగ్ పెండింగ్ అనమాట. అయితే చివరికి రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారా లేదు, అప్పుడే అక్కడ హాస్యాలు మొదలు పెట్టారే. ఆశ లేదా? ఆగండి బాబు. అమ్మాయి ఏమాగండి, నాకు మూడు వచ్చేదే వారానికి ఒక్కసారి. వచ్చిన మూడు మొత్తం ఈ మొండ దగ్గర పోతుంది. ఇక నేను లోపల పోయి ఏం చెయ్యాలా? ఆగండి బాబు. అమ్మాయి మేడ మీద శృంగారించుకుంటుంది. శృంగారించుకుందా? కంపెనీ షూటింగ్ ఏమన్నా పంపించారా? మీరు వస్తున్నారని తెలిసి కూడా షూటింగ్లకి మీటింగ్లకి పంపిస్తానా? పిలిపించు. అమ్మి శెట్టి గారు ఒకే రీతిని కలవరిస్తూ కదే. ఇదిగో నమ్మని శెట్టి గారు, నీ వజ్రాల శెట్టి గారు, నీ రతనాల శెట్టి గారు, మా నాయన వరహాల కుప్పమ్మ వరహాల కుప్ప అంటున్నావు. అప్పు కోసం? అప్పు కోసం నైస్గా తప్పుకుంటా. తప్పుకోకపోతే గొప్పగా ఒప్పుకొని తగినంత ఐటమ్ ఉండదు. ఐటమ్ అసలు లేదా? అసలు లేకుండా ఎందుకు వస్తానులే. ఏం చెప్పమంటారులే బాబు? వేస్ట్ మాటలేదు, ఉన్నట్టే చెప్పు. అమ్మాయి చింతామణి అమ్మాయి మేజు అని కచేరీలో మిమ్మల్ని చూసిందంట. ఏ బ్రాంగిల్స్ లో చూసిందబ్బా? ఏ బ్రాంగిల్స్ లో చూసిందో నాకేం తెలుస్తుంది. ఏమి లేదులే, వెనక నుంచి ఎవరైనా మాకే రకంగానే పడతారు. కొండకు సొట్టు పట్టినట్టు ముందు నుంచి చూడగల లెక్కట్లో పట్టింది. ఏమిటది? కనిపించడం రంగనాయకులతో పంగనామని ఇక చూడేలా తెల్ల గీతలా తప్ప మనిషికి నియమాల్లో వినపడలేదు. కానీ నామకార్థానికి నా ఎక్కడికి వెళ్ళినా 100కి 100 వెళ్ళమని. మీ చలామణి మాట ఎలా ఉన్నా మా చింతామణి ఆ రోజు మిమ్మల్ని చూసింది మొదలుకొని ఈ రోజు వరకు అమ్మ సుబ్రహ్మణ్యం గారు, శెట్టి బాబు గారు అని మంచంలో ఒకే రీతిని కలవరిస్తూ మంచంలో ఎగిరెగిరి పడుతుంది. ఎగిరెగిరి పడుతుందా? అవును. లత్తబో ఒకవేళ మంచం కింద ఎవడన్నా ఉన్నాడో చూసా. అయ్యో అదేం కాదు బాబు, బిడ్డ మీ మీద బెంగతోటి అన్నం కూడా మానేసి. అది కాదు, ఆయాసం కాదు. అర్థమైంది. పోలీసు వాళ్ళని చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు, కాఫీ హోటల్ కంగారు పడ్డట్టు. ఇంతకు నేను ఇల్లు బయలుదేరి వెళ్ళ చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగరు. అమ్మాయి టైగర్ అంటాడు. టైగర్ అంటే అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాదంటే ఏమన్నా అనుకుంటాడేమో, ఏదో ఒకటి చెబితే పోలే. ఈయనకి మాత్రం వచ్చా? రాజామి బాబు అంతా రొచ్చు. రొచ్చా? అమ్మాయిని విలువల తప్ప ఉండలేకపోతున్నా. అయి వాడిది మొట్టతలానికి ఎందుకు బర్మా చుట్టని, ఈ మొండకెందుకు ఇంగ్లీషు, సింగడికెందుకు పత్తి బేరం, ఈ శెట్టి గారికి ఎందుకు ఈ టైగర్ అంటే తప్ప కుక్క. కుక్క అసలు కుక్క మాట ఎందుకు ఇక్కడ? ఈ రోజు నిద్ర లేస్తేనే మా బొడి మొఖం చూసా. వెదవదగిన దాని ముఖం చూస్తే అమ్మ తోడు ఏదో ఒక లాభం తగిలిందనమాట. ఎద్దు దానికి ఎలికలు పడ్డట్టు. ఈ మాటకేం బాబు, మా చింతామణి ఈ ప్రొద్దు మంచి ముఖం చూసింది. లేకుంటే మీ అంతటి వారు మా ఇంటికి వస్తారంటారా? ఏ ముఖం ఎందుకు తప్ప సిద్ధిగత ముఖం చిత్రమైన ముఖం ఏడుంటేనో
నేను ఎక్కడ బాబు ఎవరిదేంది నీదే పొగడ బాగా నా సిరిగల అబ్బా, అబ్బా, నీ ఖాతాదనంలో కాటికిపోయినా పొట్టైన తొడని కట్టి ముత్తైదు ఇన్ని మాటలు ఎందుకు ఆంధ్రదేశానికే ఆంధ్రలేదు. మీరు మాత్రం ఏం తక్కువ బాబు? ఎత్తు తక్కువ, ఎరుపు తక్కువ, వ్యాపారం తక్కువ, వ్యవహారం తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, మీకేమి తక్కువ? రతబ్బా ఇవన్నీ మనకు ఉంటేనంటున్నావు, అలవాటు ప్రకారం ఉంటున్నావా? మిమ్మల్ని చంపుకు తిన్నంత ఒట్టు గద్దములను పెడేయమని అబద్ధం అడగలనా? మీ అందము మీ చందము బాబు గారు, మీ అందము మీ చందము, మీ ఐశ్వర్యానుభూతి, మీ చతురతయు పరికింపగా ఏ ఇంటి మేమోల పరికింపాదిపోడు, ఏ ఇంటి మేమోల పరికింపాదిపోడు, ఏ ఇంటి మేమోల, ఏ ఇంటి మేమోల, ఏందా పోదు భరతనాట్యం ఇదో భంగిమ. నీ భంగా నువ్వు పాడగారు ముంగోడు వచ్చాను నన్ను గడప చేశావే. అయినా నేను వచ్చి నీ భంగ్యం చూడటానికే, అమ్మాయి బావ కళం చూడటానికే. జేబులో సిగ్గుమాలింది ఏమన్నా? పనికి మాలింది దాన్ని చూసాను కానీ సిగ్గుమాలింది ఎవరు? సిగ్గుమాలిందంటే చుట్ట మొక్క బాబు. ఏంది నువ్వు చుట్టలు కాడుతావా? పెద్దగారు అక్కడ అమ్మాయి పాపడి అయినా మాడిపోరాదు. చూడు నమ్మనీతో లాంటి పెద్దల నల్లగా అయ్యాయో ఇది ఇట్టాను ముచ్చటైన పెదాల మీద మచ్చలేమిటి? మీకు ఒళ్ళంతా మచ్చలు ఉండగలేదు, మాకు ఎక్కడో ఒక చోట మచ్చ ఉంటే తప్పు వచ్చిందా? తప్ప ఈ మాటను మాకు ఒంటి మీద ఎన్ని మచ్చలుంటే ఇంటిగాడిన పెట్లు అన్ని లక్షలు ఉన్నట్టే మీకు మచ్చలు పుట్టాయో పుచ్చు పురుగులు పడ్డట్టే. మీ వ్యాపారం సిగరెట్ ఇస్తా గిట్టిందన్నాలు ఇవన్నీ నాకు వద్దు. నాకు కావాల్సింది 1 రూపీ. 1 రూపీ సిగ్గు లేదు, నా సంచి పిసుకుతున్నావు. ఇప్పుడు దాకా పిసికినే నీ సంచ సారీ లెక్క నా జేమనుకున్నా. అందుకే ఎంత పెట్టినా అంత పట్టడం నువ్వు అడిగింది ఎంత? ఆఫ్టర్ వన్ మనకు లెక్కే ఉంది అసలు. అమ్మో, రూపాయలు అడిగితే 10 రూపాయలు ఇచ్చాడు, 10 అడిగితే 100 ఇచ్చేవాడేమో. ఆయన చెప్పు నాకు అర్థం కాదు. నువ్వు అడిగింది ఎంత? నేను ఇస్తుంది లాభం 2, 3, 4 సరిపోయింది. 10 రూపాయలు, రూపాయి అడిగితే 10 ఇచ్చాడు. ఈ 10 నాకెందుకు అసలు? ఏం తేడా ఉంది వ్యవహారం? ఇదిగో ఇదిగో ఇటు చూడు, ఎవరో నిన్నే పిలచేరు. ఇదిగో ఇదిగో ఇటు చూడు, ఎవరో నిన్నే పిలచేరు. ఊహల ఊయల, ఊహల ఏంది దయ్యం మోర్తంగా పంచుతున్నావు డబ్బులు? నువ్వు 10 ఇచ్చావు. పరుల సొమ్ము పాము వంటిది, ఉంచుకోకూడదు మా ఇంట్లో. నువ్వు 10 ఇచ్చావు కాబట్టి నా 10కి నీ 10 వడ్డీ వేసి కనిపించా. 10కి 10 100 ఇద్దాం. ఏంది నేను పరీక్షిస్తున్నాడు ఏమిటండి నన్ను? అబ్బే మనకెందుకు అసలు ప్రసాద్ గారు? పరుల సొమ్ము పాము ఎప్పుడు మా నాన్నగారు అమ్మగారు చెబుతానే ఉంటారు. 100 200 ఉంచుతా. 100కు 100 500 ఇద్దాం. 2000 నోట్లు ఇప్పుడే పోవాలా? వస్తాయి 1000 ఇంకా రాలేదేందమ్మా? ఈ ఉదాహరణ పోతే ఇది ఒక బొక్క. అమ్మాయి నన్ను పిలుస్తున్నా. ఏం పిలవటబ్బా? పువ్వులు కోసుకున్నట్లేదు, పూజ చేసుకున్నట్లేదు. రంగనాయకి, ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళటానికి ఆయనకేం కర్మమ్మ? ఆయన ఎత్తు రక్తంలో రాశిగా పోసిన దాన్ని ఎంత కాలు పెట్టుతురా? రూపం మనక మన్మధుడు. చర్మం మన్నాలే తప్ప అక్కడ వచ్చింది భాగ్యం అనక
కుబేరుడు కూడా శుభ్రం చేయని పోతా టీవీకా రారాజు కాకపోతే మడుగులో దారాడు ఈ వచ్చి మన కొంపలో దూరాడు ఆ రంగు చూడవే నా తల్లి ఇస్పేట్ ఆసు రాజు కాదు తప్ప నెట్ క్యాష్ నా కాసులు రాయుడు నా కాసులు రాయుడు ఎటు మురుగిద్దు ఈ త్రాసు ఎటు మొక్కితే ఈ ముండకేమి లాసు 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 అంటున్నాడు క్లోజ్ అయిపోయిన నాసిరకం వాళ్ళు ఉంది లాసు రకమైతే గుంజుకొని నందుకొని మధ్యగా మామిడిగా మొక్కలాగా పిల్ల అమ్మాయిని నాగండి ఏ పొద్దుకో నీతోనే సరసం నల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు నువ్వు అనకూడదు ఆయన వినకూడదు అయినా దేశంలో ఉన్న వాళ్ళంతా ఎర్రటోళ్ళ ప్రేమిస్తే ఇక నల్లటోళ్ళంతా నల్ల సొంతలు కొట్టకపోతారు మనకు నలుపులు ఎరుపులు పనిలేదమ్మా మనకి కావాల్సింది అచ్చం తెలుపులే అందులోని శెట్టి గారి మామూలు నలుపు కాదమ్మా నా పరాయి నలుపు కాకి నలిపే అమ్మాయి ఏమిటంటుంది ఆ అమ్మాయి అంటుంది అమ్మా శెట్టి గారు ఎర్రగా బుర్రగా ఎత్తుగా అందంగా ఉన్నారు అవునా నువ్వు కవర్ బాబు ఆ మాట కూడా అది ఎంత నల్లగా ఉన్నారు అంత నైస్ గా ఉన్నారు రైసులాగా నాశ అనుకున్నారా ఆయన ఒక వ్యాపారం కదా ఎర్రంగా ఉంటారా ఏడు కొద్ది ఈటు కారణాలు ఏమైనా చెప్పయ్యా పెట్ట నలుపు కుచిలా నలుపు కలము నలుపు గజము బద్ద నలుపు అన్ని నలుపులేనే ఎదు మాధవుడు నలుపు వెంకటేశ్వరుడు నలుపు వాన నలుపు వరుణ దేవుడు నలుపు యముడు నలుపు యముడి దున్నపోతు నలుపు వాది నలుపే నాకు పొల్ల రామ రామ కృష్ణ అచ్చాళ్ళు ఎరుమేనే అమ్మతోడు వచ్చుమా వేణు మాధవ ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌనదో ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో రామోమి పైకి నేనమై రామోమి పైకి నే మౌనమై నిన్ను చేరలే మాధవ శ్వాసలు చేరితే గాలి గాంధర్వమౌతున్నదో పంతులు గారు నేను సంగీతం వినడానికి వచ్చానా సరస్వం చేయడానికి వచ్చానా అర్థం కావట్లా అదే మన మాటల్లో రేపొద్దున వచ్చేటప్పుడు మా ఇంట్లో మంచి కార్యక్రమం జరుగుతుంది ఏంటది సంగీత కచేరీ ఏర్పాటు చేశా ఎందుకు ముందు విందు పెట్టా ఆ. తర్వాత పందు 3 సరుకులు రాసుకో మన కొట్లో మర్చిపోతా సరుకులని కారణం లేకుండా సరుకులేం తప్ప రేపు నా పుట్టినరోజు అయ్యా ఓ, నీ దినమా ఆ దినం కాదు అదే పుట్టిన దినం చెప్పు ఓం అని రాయి ముందు ఓం గరగర ఒక పావలాకి పసుపు ఇంత చెక్కలో లెక్క బతుకుతారు పావలా ఏమిటి నా ఆనందం రాసావా ఒక ₹1 కుంకుమ మరి పదరా దూరం అయిపోయావురా ఒక బస్తా జీడిపప్పు ప్రసాద దగ్గర అయిపోయావు నాకు దూరం అయిపోయావు 2 బస్తాల బాదం పప్పు 3 బస్తాలు ఎండు ద్రాక్ష గన్నేరు పప్పు చచ్చిపోతాం ఈ అమ్మ కడుపులు మాల బత్తాలు బత్తాయి అన్ని చూస్తాయి అమ్మాయి. పిల్ల అమ్మాయిని
ఎలా ఉంటే ఏంటి కావాల్సిన మూట కింద ఉంది డబ్బుల మూట ఆగిపోయినామండి చూడు మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి పూరకుండా అక్కడి నుండి అడుగైన కథల ప్రేమి రండి. ఏడు తగిలితేనే ఇస్తుంది, వారంలో దిగితేటుంటుందో. ఏమైందండి? నక్కలో ఏమంటున్నా అదే అంట. ఏమండి పోయారా? బతికెత్తున్నాను, బతికే ఉన్నారు. ఏమండి ఏమండి కింద మీ కాలు తగిలేసరికి ఏమైందండి? కరెంట్ వచ్చిందండి. మీ కరెంట్ వచ్చిందా? వచ్చింది, నాకు రాలేదే. తర్వాత వచ్చింది నీకు. ఏమండి కూర్చున్నావా నిలబడతా మీ ఇష్టం, నీకట్టే చెప్పండి. కూర్చోండి, కూర్చుంటే చూస్తారుగా. తొందరగా అబ్బా ఏమండి పెట్టమంటారా? తొందరగా పెట్టు. 12 గంటల బండి పోవాలన్నట్టు ఆగిపోయాడు. నువ్వు తొందరగా పెడితే పోతాడు. అబ్బా అవునా? కాదు, ఒక్కటే నొప్పులు. ఒకటే నొప్పులంటే ఈ మధ్య బళ్ళు లేవు. బళ్ళు ఉంటే చాటుగా ఒత్తుతున్నావు. ఇప్పుడు బళ్ళు లేవు. ఈరోజు ఏం చేద్దాం? ఏమైనా సరే కాలు కొందు పరిగెత్తడమే. అది పరిగెత్తడమే. ఈరోజు మిమ్మల్ని ఎక్కడికి వాడుకుంటాడు పోదామని. ఎందుకు పరిగెత్తుతున్నారు? లోపల తప్పుడేందండి?
మీ రంగనాయక ఏమండి దాన్ని ఇంట్లో ఉన్న సంగతి తెలియక నోటికి వచ్చినట్టు లాగేశారు. ఏమండి ఆ అమ్మకి ఎంత ఇచ్చారు? ఏమిటండి? 1 10 ఇచ్చారు. సగం నమ్మేతో సగమే నేను పోతా. ఏమిటండి మాట? సగనం బాగలేదండి. సరే 30 నమ్మేసుకుని పావులయ్యింది. ఎందుకండి? సగనం బాగలేదండి. అబ్బా మీరు భయపడకండి. గదిలో ఉంది మా చెల్లి చిత్ర సామాన్ సత్తుతో గంట మీద పగలు కొడుతుంది. ఉండక టైం వచ్చింది పగలు కొట్టుకుంది. ఏమండి కలబడితే 10 మందిని కొట్టగలిగినోడు కాబట్టి సరిపోయింది. కానీ ఎవరన్నా అవసరం గతేం గాను మీరు 10 మంది ఒక్క తన్నుకే. మరి చెప్పులు సంఖ్యలోకి వచ్చారు. సంఖ్యలో చెప్పులు ఎప్పుడు వచ్చినాయప్ప? మీరు మరి తెలియగలండి. ఏమండి చెప్తాను ఒకసారి చాలా పిల్లగా పిలవమంటారా? ముచ్చట పడుతున్నారుగా మీరే పిలవండి. నేను మొన్న పలకదు ఏం పలికింది మీ దెబ్బ చెవుడేమనండి పారిపోయి ఉంటుంది. ఏందండి ఇక్కడ ఇందాక నీ ఎనిగిడి పాట కుక్కలు నా ఎనిగిడి వల్ల నీ కాలు గజ్జలు గలుగలని కుక్కలు బాగుపోమండి. నాకు పిలుస్తుంది వచ్చాడు వచ్చాడే వచ్చాడు వచ్చాడు వచ్చాడే వచ్చాడు వచ్చాడే ఏమండి ఏందా ఊపటం? మూట ఏం మూట? డబ్బులు మూట తెచ్చాడండి బావా. పిలవండి అమ్మాయిని. మా అమ్మాయి రావాలంటే మంచి ఊపు ఉండాలి. కానీ ఊపి రమ్మ చిలకమ్మ జాగ్రత్త కాటారోళ్ళు పగిలిపోతాయి. దేవుళ్ళు పెట్టుకున్నాయి దగ్గర క్రేన్ ఏమన్నా ఉందో చూడండి. నేను పడిపోయేది శ్రీకృష్ణ వేషం
వచ్చి నీ మీద పడ్డా. నెమ్మది వచ్చే నా మీద పడ్డా. నేను ఇటు పెట్టి చూస్తే అక్కడి మీద పడతా. వచ్చే మళ్ళీ నీ మీద పడతా. మొత్తానికి మొన్న ఎప్పుడు ఎవడో ఒకడు తోలుతూనే ఉండాలంటే ఏయ్, మా అమ్మ నేర్పించిన గుద్దులాట బాగుందా? బావగారు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, నాకు ₹1 ఇవ్వండి. ఏమండి ఏంది ముందు పని కాకుండా డబ్బులు ఏయ్, ఏం పని? అదే ఇంటికి వచ్చే పని కావాలా లేదా? ముందు డబ్బులు ఇవ్వండి. ఏం చేసుకుంటారు? కాఫీ తాగుతాను బావా. ఆడికి డబ్బులు ఎందుకే? కాకా వాడు చూసి కాకా పెట్టక అబ్బా, ఆడపిల్లని అందులో చిన్న పిల్లని నాకు అప్పగిస్తారు. ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదు అనమాట. ఇవ్వండి. ఇదేంటి? సర్దుకో. సరే కానీ బావగారు, ఈ రోజు నేను మీకు ఒక పరీక్ష పెడుతున్నాను. ఏంది యూరిన్ టెస్ట్? ఛీ, ఛీ. బ్లడ్ టెస్ట్? అబ్బే, ప్రేమ పరీక్ష. ప్రేమ పరీక్ష ఊరికే పెడతారా? డబ్బులు ఉన్న డబ్బులు లేని ఏ పని లేదు. ఒకసారి మక్కయ్య పక్కన నిల్చోండి. మక్కయ్య పక్కన నిలబడండి. ఇంటికి వచ్చి నిలబడటానికి లేకపోతే ఏం చేస్తారు? ఏయ్, కళ్ళకి అంత జబ్బు వచ్చింది. నిలబడలేదా? అంతే బావా, కష్టపడే పనే లేదు. సరే సరే కానీ అక్క బాగా సంతకున్నాడు చూడవే. నవోన్మధుడా, సుందరుడా, రుజువున ఈ గణ- వాడి చూపుల వేడితో వేడి ఆవిరి రేపిరి, నిన్ను తెల్లతారాడని. జడలాగానే నా కొంపుల్లో తెజాలే, అదనాలలోని సూర్యకాంతి. ఆ పట్టుకుంటే ఈ పట్టే బాగుంది. బాగుందా బావా? ఎంత బాగా పడతానని చేసి నేను ఆ సెక్యూరిటీ పోస్ట్ కిందకు పోతానే, మీ ఇంటికಡೆ పడి ఒక్క కాపలా కాగిపోయినా. అక్క ఎవరైనా గారు, ఇట్టే మనసులు దోచారు. అక్క ఎవరై కర్రాడు? అది కర్రి ముఖం కాదు, ఎర్రి ముఖమా? నాది కర్రి ముఖం అయితే నీకు తప్పున పట్ట కోతి ముఖం లేదు. అయినా ఇంత నలుపులో ఇది పెట్టడ పట్టిలో లేదు బావా, ఎక్కడ కనిపించలేదు. ఒక్క చోట కూడా అసలు లేదు. ఒక చోట ఉండాలి. ఎక్కడ? రండి 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 రండి. ఇదే బావా, పసుపచ్చ. థ్యాంక్ యూ. ఎందుకని? ఏం లేదమ్మా. మందంటే నేను మందం తక్కువ. ఆ ఎరుపు కాదు, పసుపచ్చ. అది పసుపు పచ్చ కదా పళ్ళకిస్తా. సరే క్లాస్, నేను ఎలుపో నలుపో తెలుపో తేరాలంటే లోపల పోయి అర్థం పట్టరాదు. అయితే ఉండండి, మా అమ్మతో పట్టుకో. అమ్మతో ఎందుకు నాకు బొమ్మ కనపడదైతే అమ్మతో బొమ్మ కనపడదా? బాబా పోనీ నా ఎంతో బాగుంటుందంటే ఏమండి? ఏంటో బాగుండేది. ఈ ముందు చేయదు దీన్ని చేయదు. ఏమండి? మన గదిలో అది పెద్దం, ఇంత పెద్దం, పైన పెద్దం, అబద్ధం. రారా సరసకు రారా, రారా సరసకు రారా, నేను నీ దాలో ఉన్నావాలే. ఓ రారా, పారా లోనికి పారా, లోనికి పారా, ప్రాణమే నీకా తీసుకోనాదురా, ఆశలో శ్వాసలై పారా. నేను అనుకున్నాను ఇంద్రదాన్ని చేసిద్ది అనుకున్నా. ఆడకి చేసింది ముండని. పద ఆ,